హే గాయ్స్! సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను ఓట్స్ దోస ప్రిపేర్ చేశాను. టేస్ట్ చాలా 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 బావుంది. మనం రెగ్యులర్‌గా బియ్యంతో చేసుకున్న దోస ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చిందనమాట. మనం చెప్తే తప్ప ఇందులో ఓట్స్ కలిపామని ఎవ్వరు కనిపెట్టలేరు. నేను చాలా వెరైటీ దోసలు అంటే ఓట్స్‌తో నేను ట్రై చేశానండి. బట్ ఎప్పుడు నాకు అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. టేస్ట్ ఓట్స్‌తో చేశామన్నట్టు తెలిసిపోయేదనమాట. బట్ ఈ పద్ధతి ఏదైతే ఉందో ఇందులో మాత్రం అస్సలు కనిపెట్టలేరు. వాసుని అడిగితే వాసు కూడా కనిపెట్టలేకపోయాడనమాట. ఓట్స్ తినని నేనే ఓ దోస తిన్నాను. ఓట్స్ దోస తిన్నాను అంటే నార్మల్‌గా మీ అందరికి కూడా చాలా చాలా నచ్చుతుంది. ఎవ్వరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేస్తుంటే గనక నాతో షేర్ చేసుకోండి. సో, నేను రెసిపీ షేర్ చేస్తాను. సో, ఏంటంటే ముందు రోజు మీరు ఉదయం టైంలో పప్పుని నానబెట్టుకోవాలనమాట. సో, ఏంటంటే దీనికి 2 కప్పులు ఓట్స్ తీసుకోవాలండి. దీంతో నేను ఫుల్‌గా తీసుకున్నాను. 2 కప్స్ ఓట్స్ అనమాట. మీరు ఏ టైప్ ఓట్స్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చు. సో, దానికి కరెక్ట్‌గా ఒక కప్పు మినపప్పు తీసుకోండి. మీకు బాగా క్రిస్పీగా రావాలి అంటే మనము పిండి తర్వాత వాటర్ కలుపుకోవచ్చు కానీ మినపప్పుతో తగ్గిస్తే మళ్ళీ కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే ఎగ్జాక్ట్‌గా చూడండి ఒక కప్పు నేను తీసుకున్నాను అనమాట. ఫుల్‌గా మినపప్పు తీసుకున్నాను. మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు. నా దగ్గర మినపగుళ్ళు లేకపోవడంతో ఇది తీసుకున్నాననమాట. సో, దీనివల్ల టేస్ట్ వచ్చిందా, దేనివల్ల టేస్ట్ వచ్చిందో కానీ సరిపోయింది. సో, తర్వాత ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువే శనగపప్పు తీసుకున్నానండి. సో, శనగపప్పు చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. మరీ తక్కువగా కాకుండా కొంచెం హాఫ్ కప్ కన్నా కొంచెం పైకి వేసుకోండి బావుంటుంది. ఆ తర్వాత మెంతులు. మెంతులు మీకు టేస్ట్ అలవాటు ఉంటే కొంచెం వేసుకోండి బావుంటది. చేదుగా అనిపిస్తది అనుకుంటే గనక తక్కువ వేసుకోండి. సో, ఏంటంటే ఇవన్నీ కలిపి ఒక 5, 6 గంటల పాటు నానబెట్టాలనమాట. సో, మీరు మినపప్పుని మినపప్పు, శనగపప్పు, మెంతులు సెపరేట్‌గా కడుక్కొని, ఆ తర్వాత ఓట్స్‌లో వేసుకొని నానబెట్టుకోండి. నాకు ఫస్ట్ టైమ్ మర్చిపోయి నేను కలిపేశాను. ఆ తర్వాత ఏంటంటే కొంచెం కడగడం కష్టమైందనమాట. సో, మీరు అలాగ సెపరేట్‌గా నానబెట్టుకోండి. లేకపోతే ముందు కడిగేసుకొని అంతా కలిపి నానబెట్టేసుకోండి. ఓట్స్‌తో కలిపి నానబెట్టుకోండి. సో, ఒక 6 గంటల తర్వాత మంచిగా మిక్సీ చేసేసుకొని బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి. సో, ఇలా రెడీ అయిపోతుంది. దీన్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలి. మంచిగా పులవాలి. అలా అయితేనే దోసలు చాలా 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 వస్తాయి. మీకు పిండి కొంచెం ఇలా ముద్దగా ఉన్నట్టుంటుంది. ఉంటే గనక కొంచెం వాటర్ కలుపుకోండి. అంటే మీరు ఎప్పుడైతే దోస వేసుకుంటారో అప్పుడు. సో, ఇప్పుడు చూడండి మార్నింగ్ నేను లేవడంతోటి చూసాననమాట. మంచిగా ఫర్మెంట్ అయింది. చూసారా ఎంత బావుందో! చాలా చక్కగా అయిందనమాట. నార్మల్ దోస ఎలా అవుతుందో అలా అయింది. బట్ నాకు వేసేంత వరకు, టేస్ట్ చూసేంత వరకు చాలా భయమేసిందండి. కానీ అదిరిపోయిందనమాట. నాకైతే సాటిస్ఫాక్షన్ ఒక ఓట్స్‌తో నాకు నచ్చింది. ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఫైనల్లీ నాకొచ్చిందన్నది ఒక హ్యాపీనెస్ అనమాట. సో, అంతేనండి. నాకు కొంచెం క్రిస్పీగా కావాలని చెప్పేసి నేను కొంచెం ఉప్పు, తర్వాత వాటర్ వేసేసుకొని, ఆనియన్స్ వేసుకుంటే చాలా చాలా బావుంటుంది. మీరు స్పైసీగా తింటే మిర్చి కూడా వేసుకోండి. ఇంకా సారాగడు కోసం అని చెప్పేసి ఇంక నేను ఓన్లీ ఆనియన్స్ అనే వేసుకున్నాననమాట. ఆనియన్స్ వేసుకోండి. క్రిస్పీగా వస్తాయి. మీకెక్కడ ముక్కలవ్వవు. చాలా 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 బావుంటదనమాట. సో, ఇన్‌స్టంట్‌గా మనం రవ్వగా కలిపిన దోసలు కూడా అవి కూడా బావుంటాయి ఓట్స్‌తో. బట్ ఇదేంటంటే మనము నార్మల్ బియ్యంతో కలిపే దోసల నుంచి మనము షిఫ్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతదండి. రెగ్యులర్‌గా అయితే అంటే దోసని మర్చిపోలేము. నార్మల్ దోస అంత టేస్ట్‌గా ఉంటది. బట్ దీంట్లోకి దీని టేస్ట్ ఒకసారి మీరు చూసారంటే ఈజీగా షిఫ్ట్ అవుతారనమాట. సో, మొత్తానికి నార్మల్ దోసకి ఒక రీప్లేస్‌మెంట్ వచ్చిందిరా దేవుడా! అనిపించింది నాకు. సో, సూపర్ సూపర్ హ్యాపీ. ఇడ్లీ కూడా ఏదో ఒక రోజు రకరకాల రెసిపీస్ చేసి బాగా క్లిక్ అయిన రెసిపీ మీతో మళ్ళీ షేర్ చేసుకుంటా. అది కూడా ఫైండ్ ఔట్ చేసుకుంటే చాలా చాలా బావుంటదనమాట. సో, డే 5 సో, డే 5లో మొత్తానికి నా వెయిట్ అయితే నా నంబర్ అయితే చేంజ్ అయిందండి. 85.9 వచ్చిందనమాట. సో, సూపర్ హ్యాపీ. 86లోకి మళ్ళీ వెళ్ళకూడదు అని మనస్ఫూర్తిగా అనుకుంటూ నా డే స్టార్ట్ చేశాను. సో, ఏంటంటే సబ్జా లెమన్, హనీ వాటర్‌తో నా డే అయితే స్టార్ట్ చేశాననమాట. ఆహ్, భలే క్రేవింగ్ వస్తదండి నాకిది ఎడిటింగ్ చేసేస్తున్నప్పుడు కూడా తాగాలనిపిస్తుంది. సమ్మర్ కదా! లెమన్‌తో చేసినవి ఏవైనా సరే రెగ్యులర్‌గా తాగాలనిపిస్తది. సో,
తాగేసి ఈ రోజంతా అందరూ ఇంట్లోనే ఉంటారు. వాసు, సారా అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం ఈరోజు. ఓట్స్ దోస వాసు అయితే అసలు భలే అన్నాడు. అంటే అసలు నాకు తెలియనే తెలీదు ఓట్స్ ఏసావనని కాంప్లిమెంట్ ఇచ్చాడనమాట. సో, ఓట్స్ దోస, అల్లం చట్నీ, ఆ తర్వాత మంచిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వాసు బుర్ర తినేసాను నేను ఈరోజు. ఫుల్ ఏంటేంటో యూట్యూబ్ కామెంట్స్ అవి ఇవి అన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకున్నాం అనమాట. సో, ఆ తర్వాత ఆఫ్టర్‌నూన్ టైంలో ఒక మంచి సినిమా చూస్తూ అందరం కలిసి భోంచేసామండి. సో, చికెన్ ఫ్రై చేశాను. ఈరోజు చికెన్ కర్రీ నార్మల్ చికెన్ కర్రీ వండాను. చికెన్ ఫ్రై చేశాను. రసం పెట్టాననమాట. సో, ఫుల్‌గా మేము తినేసాము. అపెటైట్ వచ్చేసి ఏంటంటే మీరు గమనించారా? నాకు జనరల్‌గా మార్నింగ్ చాలా ఎక్కువ అపెటైట్ ఉండేది ఒకప్పుడు. అంటే విపరీతమైన ఆకలి మార్నింగ్ ఏసేది. బట్ ఇప్పుడు మార్నింగ్ ఓన్లీ కాఫీ గురించే కొంచెం ఆకలేస్తుంది. ఆ తర్వాత ఈవినింగ్ కూడా చాలా లైట్‌గా ఉంటుందండి. బట్ ఆఫ్టర్‌నూన్ మాత్రం మంచిగా తినాలనిపిస్తుంది. అందుకే నేను అప్పుడు తగ్గించట్లేదు క్వాంటిటీ. మంచిగా ఆఫ్టర్‌నూన్ లంచ్ మాత్రం మంచిగా చేస్తున్నాననమాట. సో, మన అపెటైట్ ప్రకారం వెళ్ళాలండి. బట్ ఎవ్రీ టైమ్ తక్కువ తినాలా, ఎక్కువ తినాలా అని చూసుకోకూడదు. మనకు ఆకలి ఎంత ఉంటుంది, ఎప్పుడుంటుంది, ఇవి చూసుకొని దాన్ని బట్టి తినడం స్టార్ట్ చేశామంటే ఆటోమేటిక్‌గా మనకి అర్థమైపోతది. అంటే మనము రోజు ఎంత తింటున్నాం అనేది లెక్క అక్కర్లేదు. మన బాడీ మనకి ఎగ్జాక్ట్‌గా చెప్పేస్తది. ఎంత తినాలన్నది మన బాడీ కన్నా ఎక్కువేముండదు. ఒక్కొక్కసారి కావాల్సొస్తే ఎక్కువ తినమంటది. ఒక్కొక్కసారి అవసరం లేదనుకోండి తక్కువ తినమంటదనమాట. సో, ఈవినింగ్ వచ్చేసి 6:30కి రాగి జావ తాగేసి హ్యాపీగా వాసు బయటికెళ్ళాడు. సారా గూడా ఆడుకోవడానికెళ్ళింది. నేనైతే ఎడిటింగ్ చేసుకుంటూ నా డే అయితే ఫినిష్ చేసేసాననమాట. రాగి జావ మాత్రం ఈరోజు ప్లెయిన్‌గా తాగాను. మజ్జిగ అలాంటివి ఏమీ కలపలేదండి. సో, మంచిగా తాగాను. బెల్లం వేసుకోవాలన్న క్రేవింగ్ భలే తప్పింది రాగి జావకి. ఎందుకంటే ఈ టేస్ట్ ఇలా కూడా బాగా సూట్ అయిందనమాట. అంతేనండి డే 5 విషయాలు. డే 6లో మళ్ళీ కలుసుకుందాం. సో, ఎక్కడో లోపల ఒక ఆనందం 85 నంబర్‌కొచ్చానని. సో, 84కి రావడానికి ఈ జర్నీలో 84 కష్టమేమో. ఎందుకంటే ఆహ్, ఇంత అంటే నార్మల్‌గా వెళ్తున్నా అంటే చాలా సస్టైనబుల్ ప్లాన్ కదా! సో, అంత ఫాస్ట్‌గా 84కి వస్తానో రానో గానీ సో, 85 చూసినందుకు మాత్రం సూపర్ హ్యాపీ అనమాట. అంతే 2 విషయాలు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.